హను రాఘవపూడి. ఈయన డైరెక్షన్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఈయన మూవీస్లో కామెడీ కన్ఫ్యూజన్గా కొత్తగా ఉంటుంది. ఈయన లవ్ స్టోరీస్లో ఒక సెపరేట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆయన హీరోయిన్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్, హీరో హీరోయిన్ మీద కాన్వర్జేషన్స్, హీరో హీరోయిన్ లవ్లో పడేసే సీన్స్, ఇవన్నీ రొటీన్ లవ్ స్టోరీలో ఉండవు. అందులో ఒక కొత్తదనం ఉంటుంది. ఈయన రైటింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో రాయకుండా ఒక బుక్ రాసినట్టు రాసుకుంటారు. ఆ 400 to 500 సీన్స్లో బెస్ట్ పిక్ చేసుకొని స్క్రిప్ట్ రెడీ చేస్తారంట. హను రాఘవపూడి మూవీస్ అన్నీ బిఫోర్ 200స్లో జరిగే స్టోరీస్. ఎందుకంటే అప్పటి మనుషుల్లో ఇన్నోసెన్స్ ఉంటుంది. డ్రామా బాగా బిల్డ్ చేయొచ్చని ఆయన నమ్మకం. చాలామంది డైరెక్టర్స్ ఇంగ్లీష్ మూవీస్ ఇన్స్పైర్ చేస్తాయి, కానీ హను రాఘవపూడి గారికి మాత్రం ఇంగ్లీష్ మూవీస్ కన్నా యూరోపియన్ మూవీస్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈయన చంద్రశేఖర్ ఈరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అందుకే ఆయన అంత కాకపోయినా ఈయన టేకింగ్ అండ్ రైటింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్కి పడిపెడ్లాచే మనసు మూవీలో నా పేరు సూర్య అని చెప్తుంటే బ్యాక్గ్రౌండ్లో సన్ రైజ్ చూపిస్తారు. ఈయనకి చిన్నప్పటి నుంచి పోయిటరీ రాసే అలవాటు ఉందంట. అందుకే ఆయన మూవీలో డైలాగ్స్ అంత బాగుంటాయి. నా పేరు సూర్య, పేరులో ఉన్న వెలుగు జీవితంలో మిస్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఈయనకి చాలా ఇష్టమైన మూవీ మిస్సమ్మ. ఆయన ఫస్ట్ మూవీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ కూడా మిస్సమ్మ మూవీలో సావిత్రి గారిని ఇన్స్పైరింగ్గా తీసుకొని రాశారంట. ఆ టైంలో మిస్సమ్మ మూవీకి అందాల రాక్షసి అని పేరు పెడదాం అనుకున్నారంట. ఆ పేరుని ఈయన యూజ్ చేసుకున్నారు. అందాల రాక్షసి మూవీ ఒక సాడ్ ఎండింగ్. ఇప్పుడంటే సాడ్ ఎండింగ్స్ మన టాలీవుడ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఆ టైంలో జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అయినా సరే ఆయన ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని కాకుండా అనుకున్న స్టోరీని మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ ఎగ్జిక్యూషన్తో బ్యూటిఫుల్గా తీశారు. సూర్యుడు, భూమి, చంద్రుడు మధ్యలో లవ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ మెటాఫోర్. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా మిథున, ఎర్త్ రెఫరెన్స్. అంటే ఆ క్యారెక్టర్ ప్యూర్ ఇన్నోసెంట్, పెద్ద థాట్ ఏముండదు, ఉన్న దాంట్లోనే మొత్తం లైఫ్ అంతా ఉంటుంది. అప్పటి వరకు వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీస్లో ఈ లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. ఈయన ఫస్ట్ మూవీగా క్రైమ్ థ్రిల్లర్ చేద్దాం అనుకున్నారంట. ఎందుకంటే ఆయన క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇంట్రెస్ట్. బడ్జెట్ రీజన్స్ వల్ల లవ్ స్టోరీ చేయాల్సి వచ్చింది. ఈయన మూవీలో లవ్ సీన్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాయి. కృష్ణగాడి వీర ప్రేమ కథలో హీరో హీరోయిన్ లవ్ చేస్తున్నాడని వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికి తెలియకపోవడం, దాన్ని స్టోరీకి కనెక్ట్ చేసే విధానం. ఆయన ఫ్లాప్ మూవీస్ గురించి అడిగితే లైవ్ మూవీకి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేక, ఎడిటింగ్ చేయడానికి టైం కూడా లేక ఆయన మూవీ మొత్తాన్ని కూడా చూడలేదంట అసలు. ఎందుకంటే రిలీజ్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ అవ్వడం వల్ల. లైవ్ మూవీకి ఆయన రాసుకున్న స్టోరీ వేరు, ఆ టెన్షన్లో ఆయన తీసిన స్టోరీ వేరంట. ఫస్ట్ ఆయన రాసుకున్న దానిలో హీరోయిన్ క్యారెక్టర్ అసలు ఉండదంట, కానీ హీరోయిన్ లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అనుకుని యాడ్ చేశారంట. అయినా సరే పడిపడి లేచే మనసు మూవీలో కూడా ఆయన హీరోయిన్ క్యారెక్టర్ చేసిన మిస్టేక్ వల్లే మూవీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది అన్నారు. అంటే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్కి ఉన్న డిఫెక్ట్ గురించి ముందే రివీల్ చేయాల్సింది. ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారని అలా చేశారంట, కానీ మూవీ రిజల్ట్ చూసి ఆయన థ్రిల్ అయ్యారంట. ఈయన మూవీ స్టోరీస్ అన్నీ ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని రాస్తారంట. నేపాల్ భూకంపాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని పడిపడి లేచే మనసు రాశారు. అంటే ఆ భూకంపం టైంలో ఇద్దరు లవర్స్ అక్కడ ఉంటే వాళ్ళిద్దరూ విడిపోతే ఎలా ఉంటుంది అనే పాయింట్ నుంచి స్టోరీ మొత్తం రెడీ చేశారంట. ఆయన ఒకసారి లైబ్రరీకి వెళ్ళినప్పుడు సరదాగా బుక్ చదువుతుంటే మధ్యలో ఒక లెటర్ దొరికిందంట. ఒక మదర్ వాళ్ళ అబ్బాయికి రాసింది. అది ఎప్పుడో 1990స్లో రాసిన లెటర్ అంట. దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని సీతారామ స్టోరీని రాశారు. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.